హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మై సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి. చాలామంది గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపించమని అడుగుతూ ఉన్నారు. అలానే సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చూపించమని అడుగుతూ ఉన్నారండి. ప్రస్తుతానికి జ్యువెలరీ అయితే మాత్రం బ్యాంక్లో ఉందండి. వచ్చిన తర్వాత కంపల్సరీ మీ అందరికీ కూడా జ్యువెలరీ కలెక్షన్ అనేది వీడియో చేసి చూపిస్తాను. బ్యాంక్లో ఉన్న గోల్డ్ని ఒకేసారి విడిపించలేం కాబట్టి కొంత విడిపిస్తూ కూడా మీ అందరికీ చాలాసార్లు షేర్ చేస్తూనే వచ్చానండి. ఏమేం గోల్డ్ విడిపించాను అనేది కూడాను. మొత్తం అంతా విడిపించిన తర్వాత ఒకేసారి జ్యువెలరీ కలెక్షన్ అనే వీడియో చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి. పైగా నా గోల్డ్ జ్యువెలరీ ఏమి మా ఇంట్లో అయితే ఉండదండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే మేము ఉండేది రెంట్ హౌస్. పైగా మా వారి వృత్తి రీత్యా ఒకే చోటైతే ఉండలేం కాబట్టి గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుందండి. అంటే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో బ్యాంకులో లాకర్లో ఉంటుందన్నమాట. ఇప్పుడైతే లాకర్లో లేదండి. ఇప్పుడైతే తాకట్లోనే ఉంది. కొంచెం విడిపించిన బంగారం ఉంది కదా, దానినైతే లాకర్లో పెట్టాము. మిగిలిన బంగారం తాకట్లోనే ఉందండి. త్వరలోనే విడిపించాలని ట్రై చేస్తున్నాను. పొలం కొనేటప్పుడు బంగారం ఈజీగానే తాకట్టు పెట్టేశాం, కానీ విడిపించేటప్పుడు కొంచెం కష్టమేనండి. కానీ పొలము అనే పెద్ద ఆస్తిని అమర్చుకునేటప్పుడు ఇలాంటి చిన్న త్యాగాలు చేయాల్సిందే కదా. ఇక నా సిల్వర్ జ్యువెలరీ విషయానికి వచ్చేస్తే మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపించాను కదండి చైను. అలానే దానికి ఒక చిన్న లాకెట్, సేమ్ లాకెట్ ఎలా ఉందో అలానే చిన్న దిద్దులునండి. అదొక చైను, అలానే ఇదొక చైన్ అండి. ఇది కొంచెం వెయిట్, ఇదైతే లైట్ వెయిట్ చైన్ అనమాట. ఇప్పుడు ఈ వెయిట్ చైన్ ఉందనుకోండి, చక్కగా మా పాప స్కూల్కి వేసుకొని వెళ్ళిపోతుంది. బంగారం అది అంటే స్కూల్కి భయం కాబట్టి అలా అని చెప్పేసి బోర్డు మెడతో పంపించలేం కదండి. అలా అని ఇత్తడివి ఇలాంటివి పెట్టామనుకోండి, పిల్లలకి స్కిన్ ఎలర్జీలు అవి వచ్చేస్తూ ఉంటాయి. అంటే అందరికీ పడవు కదా, దాని గురించి. అలానే మనం బంగారంలో స్టోన్స్వి కొనుక్కోవడానికి చాలామంది ఇష్టపడం కదండి. ఎందుకంటే స్టోన్ వల్ల మనకి బంగారం కాస్ట్ అంటే మనం కొనుక్కునే వస్తువు రేటు ఎక్కువైపోతుంది కాబట్టి. కానీ మనకి స్టోన్స్ ఒక్కొక్కసారి భలే నచ్చుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇలా వెండిలో స్టోన్స్ కొనుక్కున్నాం అనుకోండి, అంటే బంగారం అంత కాకపోయినా వెండిలో కూడా స్టోన్కి పెద్ద వాల్యూ ఉండదు. కాకపోతే ఏంటంటే కొంచెం బంగారంతో పోలిస్తే వెండి కొంచెం తక్కువ రేటు కాబట్టి వెండిలో స్టోన్స్ తీసుకున్నా మనకి అంత అనిపించదండి. పైగా ఇప్పుడు వెండిలో కూడా రకరకాల ఆభరణాలండి, రకరకాలవి ఇంకా ఇంచుమించు బంగారంతో సమానంగా కూడా వెండిలో ఆభరణాలు తయారవుతూ ఉన్నాయన్నమాట. ఈ స్టోన్ జ్యువెలరీ కూడా మా పాప కోసమనే తీసుకున్నానండి. చిన్న చౌలీలు, అలానే చిన్న చైను, చిన్న లాకెట్టునండి. ఈ పెద్ద చైన్ ఉంది చూసారా, ఇది కొంచెం వెయిట్ ఎక్కువండి. ఇది ప్రతిరోజు అంటే డైలీ వేర్కి అని చెప్పి తీసాను. ఇది ఆల్రెడీ సేమ్ ఇదే డిజైన్తో ఒక చైన్ మా పాప వాడుతూ ఉందండి. ఆ చైన్ ఇచ్చేసి ఈ చైన్ మొన్న అక్షయ తృతీయకి తీసుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ మీ అందరికీ కూడా షేర్ చేశాను కదండి. అలానే ఈ చిన్న ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయండి పిల్లలకి. ఇవి కూడా వైట్ స్టోన్వే తీసుకున్నానండి. అలానే ఒక చిన్న నెక్లెసు, అలానే నెక్లెస్కి సంబంధించినటువంటి ఇయర్ రింగ్స్ అంటే రెండు మ్యాచింగే, రెండు ఒక సెట్ కింద తీసుకున్నాను అనమాట. అవి కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇవి కూడా చాలా బాగుంటాయండి. చక్కగా ఒక సెట్ కింద భలే ఉంటాయి. డ్రెస్సుల మీదకి కానీ శారీస్ మీదకి కానీ చాలా బాగుంటాయండి. బ్లాక్ శారీ కానీ సిమెంట్ కలర్ శారీ కానీ అంటే ముదురు రంగు చీరలు ఉంటాయి కదా, వాటి మీదకి చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా వైట్ స్టోన్సేనండి. బంగారంలో ఇన్ని స్టోన్స్ ఎలాగా తీసుకోలేం కాబట్టి వెండిలో ఇన్ని స్టోన్స్ అయితే తీసుకున్నానండి. సేమ్ బంగారంలో ఎలా అయితే చిన్న స్టోన్స్తో మనకి డిజైన్స్ అయ్యి ఉంటాయో వెండిలో కూడా సేమ్ అలానే ఉన్నాయి అన్నమాట అండి. మనకి బంగారానికి వెనకాల చైన్ ఇచ్చినట్టే వెండికి కూడా వెనకాల చైన్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. సేమ్ ఇప్పుడు ఈ నెక్లెస్ ఏదైతే ఉందో సేమ్ ఇలాంటిదే చౌలీలండి. అంటే సెట్ కిందే తీసుకున్నానండి, విడిగా తీసుకోలేదు. సెట్ కిందే తీసుకున్నాను అనమాట. ఇదిగో చూడండి సేమ్. ఇవి చాలా బాగుంటాయండి. డ్రెస్సుల మీదకైతే ఇంకా చెప్పనే అవసరం లేదండి. పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా స్టోను కాబట్టి మెరుస్తూ భలే అందంగా కనిపిస్తాయి. వీటికి సేల్ ఇవ్వలేదండి. మామూలు మనకి స్టంట్ టైపే ఇచ్చాడు, సేల్ అయితే ఇవ్వలేదు. ఇవే ఈజీగా కూడా ఉంటాయి కదండి మనకి పెట్టుకోవడానికైనా.
తీసుకోవడానికైనాను. సాధారణంగా వెండి అంటే ఎక్కువగా దేవుడి దగ్గర సామాన్నే కొంటూ ఉంటారు. అంటే పూజ సామానే కొంటూ ఉంటారు కదండీ! అవి కొనుక్కున్న వాటితో పాటు సరదాగా ఇలాంటి జ్యువెలరీని కూడా ట్రై చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు అది కూడా ట్రెండ్ అవుతుంది. చాలా బాగుంటున్నాయి. సిల్వర్ జ్యువెలరీ సెట్స్ అయితే చాలా బాగుంటున్నాయండి. కాకపోతే స్టోన్స్ తీసుకుంటే మాత్రం సేమ్ బంగారంలో లాగానే సిల్వర్కి కూడా స్టోన్కి వాల్యూ ఉండదన్నమాట. ఓన్లీ ఎంత వెండి అయితే ఉందో అంత వెండే మాత్రమే మనకి వాల్యూ అండి. అంటే వెండికి తగ్గ విలువ అనమాట. స్టోన్కి అయితే విలువ లేదు. అలానే నేను గాజులు కూడా తీసుకున్నానండి వెండిలోని. 2 గాజులు అయితే తీసుకున్నాను. అంటే ఎక్కడికైనా ఏ పెళ్ళికైనా వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు వెళ్ళినప్పుడు కానీ, ఈ వెండి వస్తువులు ఒక సెట్ కింద ఉంటాయి అని చెప్పేసి గాజులు కూడా తీసుకున్నానండి. గాజులు వచ్చేసి ఫుల్ వైట్ స్టోన్స్ అయితే తీసుకోలేదు. మధ్య మధ్యలో వైట్ స్టోన్స్ ఉండేటట్టు అయితే తీసుకున్నానండి. గాజులు పెద్ద పళ్ళుతో ఉన్నటువంటిది తీసుకున్నాను అనమాట. అంటే లైట్ బేబీ పింక్ స్టోను, అలానే లైట్ బేబీ గ్రీన్ స్టోను అనమాట అండి ఇవి. ఈ స్టోన్స్ కొంచెం పెద్ద ఉంటాయి. ఇవి నెక్లెస్తో పాటు తీసుకోలేదు, విడిగా తీసుకున్నాను అనమాట. ఈ నెక్లెస్ చెవులీలు ఒకసారి తీసుకున్నానండి. ఈ గాజులు మరొకసారి తీసుకున్నాను అనమాట. అందుకనే సెట్ కింద అయితే రాలేదు. ఏది ఏమైనా నాకు కొంచెం గాజులు పిచ్చి ఎక్కువ అండి. అది వెండిలోనైనా సరే, బంగారంలోనైనా సరే, మట్టి గాజులైనా సరేనండి. మిగిలిన వస్తువులు పెద్దగా ఏమీ తీసుకోకపోయినా గాజులు ఎక్కువగా కొంటూ ఉంటానన్నమాట. వెండి కలెక్షను అనగానే సాధారణంగా పూజ సామాను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదండి. 1కి 2 సెట్లు పూజ సామాను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. కానీ నాకెందుకో పూజ సామాను వెండి కన్నా కూడా ఇత్తడివే నచ్చుతాయండి. అందువలన వెండి సామాను ఎప్పుడూ నేను పూజ గదిలో వాడలేదండి. ఉన్నాయండి, వెండి సామాన్ అంతా ఉంది. ఈసారి లాకర్ నుండి తీసినప్పుడు మీ అందరికీ కూడా షేర్ చేస్తానండి. అంటే పూజ సామానం వరకు ఉందన్నమాట. అంటే కలసమని, దీపం కుందులు, పసుపు కుంకం గుత్తి ఇలాంటివన్నీ ఉన్నాయండి. కాకపోతే నేను కొన్నాను కానీ ఒక్కసారి కూడా వాడలేదు. ఎందుకో నాకు వెండితో పోలిస్తే ఇత్తడివే దేవుడి దగ్గర అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడిప్పుడే సిల్వర్ జ్యువెలరీ పైన అయితే పెట్టుబడి పెడుతున్నానండి. చూడాలి. అంటే బంగారంలో ఇన్ని స్టోన్స్ తీసుకోలేం కాబట్టి సిల్వర్లో అయితే తీసుకోవచ్చు అనేసి సిల్వర్పై పెట్టుబడి అయితే పెట్టడం స్టార్ట్ చేశానండి. చూడాలండి మరి ఎలా ఉంటుందో ఏమిటో, ఇంకా క్లారిటీ అయితే నాకు రాలేదండి. అంటే నేను వెండిపై పెట్టుబడి ఇన్వెస్ట్ కింద అయితే పెట్టలేదండి, సరదా కింద. అంటే బంగారంలో ఇన్ని స్టోన్స్ మనం కొనుక్కోలేం కాబట్టి సరదాగా వెండిలో కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ జ్యువెలరీ పైన అయితే పెట్టుబడి పెట్టాను. ఇప్పటి వరకు ఇవైతే ఎప్పుడు ఎక్స్చేంజ్ అయితే చేయలేదండి. మొన్న పాప చైన్ ఒకటే ఎక్స్చేంజ్ చేశాను. దాంట్లో స్టోన్స్ గట్రా ఏమీ లేవు కాబట్టి, పైగా ఆ చైన్ కూడా సేమ్ అదే షాప్లో తీసుకున్నాం కాబట్టి, ఆ చైను ఎక్స్చేంజ్ చేసినా సరే మనకైతే మాత్రం పెద్దగా నష్టం అయితే రాలేదండి. మరి ఈ స్టోన్స్వి ఎక్స్చేంజ్ చేస్తే ఏమైనా నష్టం ఉంటుందా అనేది చూడాలండి. ఎందుకంటే స్టోన్ వాల్యూ వెండిలోనైనా సరే ఏమీ ఉండదండి. సేమ్ బంగారంలో లాగే వెండిలో కూడా స్టోన్ తీసేసే మనకి వెండిని కూడా తీసుకుంటారనమాట. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.